రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ ఈ వచనంలో మొదట యూదునికి అని ఎందుకు రాయబడి ఉందండి? ఎందుకు రాయబడి ఉందంటే దేవుని గూర్చిన సమాచారం, దేవుని గూర్చిన ఆరాధన క్రమం, లేకపోతే దేవుని యందు పాటించాల్సిన ఆచార వ్యవహారాలు మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు యూదులేనండి. ఎందుకంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు ఉన్నప్పటికీ 10 గోత్రాలు డివైడ్ అయిపోయి 2 గోత్రాలు మాత్రమే మిగిలినాయి. అందులో ఈ 2 గోత్రాల వారు యూదా రాజ్యంలో ఉన్నారు. వీరి దగ్గర ధర్మశాస్త్రం ఉందండి. ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారు, ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు, దేవుని గూర్చిన ఆ సమాచారం ఆ ధర్మశాస్త్రం ద్వారా వారికి ఇవ్వబడింది గనుక మొదట వారు కానీ తర్వాత ఇంకెవరైనా కానీ దిగాంతాల వరకు అక్కడ గ్రీసు దేశస్తులని రాయబడి ఉంది. ఆ రోజు పౌలు గారు ఉన్న ఆ పరిస్థితులు ఆ ప్రాంతాన్ని బట్టి ఆయన అలా రాశారు. ఈ దినాన మనం ఏం చెప్పుకోవాలంటే దిగాంతాల వరకు భారతదేశంలో ఉన్నవాడు కానివ్వండి, జపాన్ లో ఉన్నవాడు, రష్యాలో ఉన్నవాళ్ళు, మరి ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఏంటండి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. ఇప్పుడు సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంటండి? దేవుని యొక్క శక్తి. అందుకే పౌలు గారు సువార్తను గూర్చి నేను సిగ్గుపడాల్సిన అవసరత లేదు, ఒకవేళ అవసరమైతే దాని కొరకు ప్రాణం ఇచ్చేయడం కూడా నాకు ఇష్టమే అన్నారు. గనుక సువార్త అంటే ఏంటో తెలిసిన తరువాత సువార్తను ప్రకటించకుండా విశ్వాసులు ఎవరు కూడా ఉండలేరు. ఇప్పుడు సువార్త అంటే ఏంటండి? దేవుని యొక్క శక్తి. సువార్త దేవుని యొక్క శక్తి అయినప్పుడు దేవుని యొక్క శక్తి సువార్త రూపాన్ని దాల్చి ప్రతి ఒక్కరిని కూడా చేరుకుంటుంది. అందుకని ఈ లోకంలో సువార్త ఎంతగా ప్రబలితే ఈ లోకంలో దేవుని శక్తి అంతగా ప్రబలుతుందండి. సువార్తను మనము ఎంతగా ఈ లోకంలోనికి తీసుకుని వెళితే దేవుని యొక్క శక్తి ఈ లోకంలో అంతగా ప్రబలిపోతుంది. దేవుని యొక్క శక్తితో నింపబడుతుంది ఈ లోకం. గనుక ఈ విషయాన్ని మనం ఆలోచించిన తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైన విషయము మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సువార్త ప్రకటించే భారం ఎవరి మీద మోపడింది? ఎవరండి సువార్తను లోకంలోనికి తీసుకెళ్ళాలి? సంఘం పైన సువార్త భారం మోపబడి ఉంది. అయితే సువార్త